పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర పతనమైంది. కిలో టమాటా ధర రూపాయి పలుకుతోంది. క్వాలిటీ టమాటో అయితే కిలో 2 నుంచి 4 రూపాయలు పలుకుతోంది. ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఫైర్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా 20 వరకు పలక్క ఇప్పుడు అది కూడా లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 40 రూపాయలు ఉన్నప్పటికీ పత్తికొండ మార్కెట్లో మాత్రం ధరలు పతనమవుతున్నాయి. వ్యాపారులు కుమ్మక్కవటంతో రైతులు నష్టపోతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఈ యొక్క కిలో టమాటా ధర అనేది 10 రూపాయల నుండి 20 రూపాయల దాకా ఉండడం చేత రైతులు కొంత లాభం పొందినా కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉన్న పలంగా ఒక్కసారిగా ఈ యొక్క కిలో టమాటా ధర అనేది రూపాయిగా పలకడం అనేది రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఈ యొక్క టమాటాను అమ్ముకోలేక ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడే వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించిన టమాటాను ఈ యొక్క పొలం నుండి ఈ యొక్క మార్కెట్ యార్డ్ తీసుకురావడానికి చాలా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ గిట్టుబాటు ధర లేకపోవడం వలన టమాటా రైతులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉంది టమాటా ధర? టమాటా ధర అనేది పూర్తిగా ఒక్కసారిగా ఉన్నట్టుండి పడిపోయింది. ఒక బాక్స్ వచ్చేసి 1000 రూపాయలు ఉన్నట్టుండి 30 కేజీల బాక్స్ వచ్చేసి 300గా ఇప్పుడు ఉంది. అది ఒక కేజీ మనకి రూపాయి పడుతుంది. ఆ రూపాయి కూలీలో ఇవ్వాలన్నా లేకపోతే ట్రాన్స్పోర్ట్ అవుద్దా, ఎలా దేనికి రైతుకి అసలుకి అగమ్య గోచరంగా ఉంది. గవర్నమెంట్ సరైన స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. మొన్నటి దాకా చాలా ఎక్కువగా రేటు ఉండింది, కిలో 20 రూపాయల దాకా పలికిన పరిస్థితి కదా, ఎందుకు ఉన్న పలంగా రేటు డౌన్ అయిందంటారు? మార్కెట్ లో అక్కడ బయట మార్కెట్ లో 46 రూపాయలు కేజీ పోతుంది. ఇక్కడ పత్తికొండ మార్కెట్ లో 2 రూపాయలు 3 రూపాయలు కేజీ పోతుంది. ఇక్కడ మాకు సరైన గిట్టుబాటు ధర లేదనే వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పితే చాలా బాగుంటుంది. అదేవిధంగా రవాణా ఛార్జీలు కూడా వెళ్ళడం లేదు మాకు, ఆటో బాడీలు, లేబర్ ఛార్జీలు, అందువల్ల చాలా రైతులు నష్టపోతున్నారు. దీనిపైన ప్రభుత్వాలు స్పందించి మాకు ఏదైనా గిట్టుబాటు ధర కల్పించాలా, లేదంటే జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మించి దానివల్ల ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏమంటున్నారంటే ఎంతో కష్టపడిన పంటకు ఈ యొక్క మద్దతు ధర రావట్లేదు కదా, మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఏం చేస్తాం సార్, రైతులు మనం పండించుకోవాల్సిందే, మనం కష్టపడి చేసుకోవాల్సిందే. వీటికి వచ్చి వీళ్ళకి ఉగా ఇచ్చిపోతుంది సార్. అంత తప్ప ఇంకేమి రెండో జరిగేది ఏం లేదు. ఎవరైనా మాట్లాడదామనుకున్నా రైతులు ఇనుట కావట్లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూసాం, అంటే బయట ఎక్కువ రైతు బజార్లోనే 25 రూపాయల నుండి 40 రూపాయల దాకా కిలో ఉంది. మరి బయట ఇంకా అంటే రైతు బజార్ బయట అయితే ఇంకా ఎక్కువగానే ధర పలుకుతుంది. మరి ఇక్కడెందుకు 1 రూపాయి 2 రూపాయలు ఈ విధంగా ఉండడం? 3 రోజులే సార్ పడిపోయి, రేట్ పడిపోయి 3 రోజులు అవుతుంది. ఏమన్నంటే వాళ్ళు మాకేం చెప్పట్లేదు. మాకైతే పెట్టుబడి కూడా రావట్లేదు సార్. ఇప్పుడు ఈ రోజు కూలీలు అయితే నేను 3 మనుషులు కూలీలు తొలకపోయి చేపించింటే 1200 రూపాయలు చేతికి వస్తాయి. 1200 కూడా 1120 రూపాయలు చేతికి వస్తాయి. నాకు కూలీలకు ఏమి ఇచ్చుకోవాలా, ఆటో బాడీకి ఏమి ఇచ్చుకోవాలా, మాకు రైతుకు పండించుకున్న వాళ్ళకి రూపాయలే సార్. అసలు ఇంతకుముందు రేటు ఉండేది. నిన్న చాలా మంది 50 రూపాయలు 40 రూపాయలు జత పన్నారు. చాలా రైతులు చల్లుకొని పోతే తర్వాత ఆ కుప్పలు వేసిన కుప్పలు వ్యాపారస్తులే మళ్ళీ ఎత్తుకున్నారు. అవి ఎత్తుకుని లోడ్ చేసుకున్నారు. రైతుకైతే అద్మానమైన ధర. ఒక జతలో 25 కేజీలు 30 కేజీలు వస్తుంది. నిన్న 50 రూపాయలు పన్నారు. ఈ పొద్దు ఏమో 100 రూపాయల దాకా పాడుతున్నారు, 180 పాడుతున్నారు. అధికారులు వచ్చిన దానికి ఇప్పుడు అధికారులు మీడియా వాళ్ళు అంతా వచ్చినారు. ఈ పొద్దు ఏదో 100 రూపాయలు జత పాడుతున్నారు. దాదాపుగా అయితే ఒక 20 గంపలు తెంపాలంటే 4 కావాలా. పైన హైదరాబాద్లో మా అన్న ఉన్నాడు, ఫోన్ చేసి కనుక్కుంటే 50 రూపాయలు కేజీ ఉందాడ. ఇక్కడ చూస్తే టౌన్లోనే అమ్ముతున్నారు 40 రూపాయలు 2 కేజీలు, 20 రూపాయలు కేజీ పడుతుంది. దాదాపు అంటే మన జత 25 కేజీలతో 35 కేజీలు పడుతుంది. కానీ రైతుకి గిట్టుబాటు ధర లేదు. చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎంతో కష్టపడి పండించిన పంటను సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో వీటిని పారేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి, చాలా దుస్థితి ఈ యొక్క రైతుకు కలిగిందని రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ టమాటా రైతులు ఎంతో ఆవేదనగా వేడుకుంటున్న పరిస్థితి పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కనబడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పత్తికొండ, కర్నూలు జిల్లా.